యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి స్పీడ్ మీద ఉన్నాడు. గామి సినిమాతో థియేటర్లలో సందడి చేశాడు. ఈ సినిమాలో కొత్త క్యారెక్టర్లో నటించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు పొందాడు. అయితే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతూ తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న విశ్వక్ తను ఈ స్థాయికి రావటానికి ఎంత కష్టపడ్డాడో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. విశ్వక్ కెరీర్లో ఏది ఈజీగా రాలేదట. ఒకవేళ వస్తే అది తనకే షాకింగ్గా అనిపిస్తుందని చెప్తున్నాడు. కెరీర్ కొత్తలో నటించిన వెళ్ళిపోమాకే సినిమా ప్రత్యేకంగా ఎటువంటి గుర్తింపు తీసుకురాలేదని, ఆ తర్వాత ఆఫర్లు రాలేదని ఏడ్చానని కూడా చెప్పాడు. అలాంటి సమయంలో సినిమా ఆడిషన్లకు వెళ్లటం, సెలెక్ట్ కాకపోవటం వంటివి చూసి తన తండ్రి మనమే సినిమా తీద్దాం, ఎందుకురా అంత బాధపడతావు అని ధైర్యం చెప్పారట. అలాంటి ఆలోచనల్లో నుంచి పుట్టుకొచ్చిందే ఫలక్నామా దాస్. దీని గురించి చర్చించుకుంటున్న సమయంలోనే తరుణ్ భాస్కర్ కొత్త కథని రెడీ చేసుకున్నాడని వేరే ఎవరో చెప్పారట. ఆడిషన్ ఇవ్వమని అంటే ముందుగా ఫోటో పంపి చూశాడట. తనకు ఇలాంటి వ్యక్తే కావాలని చూస్తున్నానని తరుణ్ వెంటనే విశ్వక్ను సెలెక్ట్ చేసేశాడట.